దినం నేను నామినేషన్ వేయటం జరిగింది కౌన్సిల్కు. నాకు ఇంకా ఒక 3 సంవత్సరాల వ్యవధి ఉంది. నేను రాజీనామా చేసి నా ఇది ఖాళీ ఏర్పడితే దాంట్లోనే నేను నిలబడతాను. మా లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు నా సీనియారిటీని గుర్తించి మళ్ళా నాకు అవకాశం ఇచ్చారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా పార్టీ ఇంట్రెస్ట్లో నా కొలీగ్స్ అందరినీ కలుపుకొని నేను నా టెన్యూర్ కంప్లీట్ చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. నా కొలీగ్ ఫరూక్ గారు, గోపాలకృష్ణ గారు వీళ్ళు నా నామినేషన్కు చాలా దోహదపడ్డారు. మా అడ్వకేట్ గారు చాలా సంతోషం. ఈ 3 సంవత్సరాలు నేను నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా. తప్పకుండా పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నాను, ప్రమాణం చేస్తున్నా. ఇంతకుముందు నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ రాక్షస పాలనను వ్యతిరేకించి నేను రాజీనామా చేశాను. కానీ నా రాజీనామాను చాలా క్రూయల్గా, చాలా కఠినంగా డీల్ చేశారు నా దాని మీద ఇంతకుముందు రూలింగ్ పార్టీ. అయినా కూడా నేను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. నేను ఇంతకు ప్రిపేర్డ్గా ఉన్నా దాని గురించి. ఈ రాష్ట్రంలో ఎన్నో వేల లక్షల మంది అనుభవించారు ఈ ఇబ్బందులు. నేను అనుభవించే ఇబ్బంది ఎంతలే అని నేను తృప్తి పట్టడం జరిగింది. ఆ విధంగా కక్ష సాధింపుగా చేయటం జరిగింది నా పైన. కానీ దాన్ని గ్యాప్ ఫిలప్ చేస్తానికి మా లీడరు నాకు ఇచ్చినాడేమో అని కూడా నేను ఒకసారి అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని ఈ విధంగా వాళ్ళ సాధక బాధకాలు తెలిసి ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను పార్టీ క్యాడర్ అంతా ఈ విషయం తెలియజేస్తున్నాను. ఆయనకు నేను నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉంది. వర్చువల్లీ స్టేట్ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. దాన్ని ట్రాక్ పైన పెట్టగలిగేటువంటి వ్యక్తికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి నా దృష్టిలో ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే వాళ్ళు కనిపించలేదు. అంటే మాకుండే అసోసియేషన్. అందువల్ల నేను ఆదరణమే చెప్పా. నేను రిక్వెస్ట్ కూడా చేశా ఆయన కోరి కాదు, ఆయన పెద్ద ప్రివిలేజ్ కాదు మనం ఇచ్చేది, ఆయన కోరి తెచ్చుకుంటున్నాం మనం. కాబట్టి ప్రజలు కూడా ఇది గుర్తెరిగి ఆయనకు పూర్తి సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.